హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం అండి. ఇంకా మాకైతే ఇక్కడ ఫుల్గా మబ్బులు వచ్చాయండి. చూసారు కదా ఎలా కనిపిస్తున్నాయో. ఫుల్గా వర్షం పడేలాగా ఉందన్నమాట వాతావరణం. ఇంక ఇక్కడైతే మబ్బులు చాలా బాగున్నాయండి. సో అందుకనేసి అయితే నేను ఈవినింగ్ టైంలో ఇలా వీడియో అయితే షూట్ చేశాను. ఇంక ఇక్కడ మాకైతే చుట్టూ మొత్తం కూడా ఎక్కువగా పంట పొలాలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే మాకు ఇక్కడ ఇంటి ముందు వచ్చేసి టెంపుల్ ఉంటుంది. ఇంకా అటు పక్కన వచ్చేసి మొత్తం ల్యాండ్స్ ఉంటాయి, అలాగే పొలాలు ఉంటాయి అన్నమాట. ఇంకా అయితే ఇది మెయిన్ రోడ్ సైడ్ అండి. ఇంక ఇటు చూసారు కదా, మాకు చుట్టూగా ఫుల్ చెట్లు ఉంటాయండి. ఎవరి ఇంటి ముందు చూడు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఎక్కువగా అయితే వేప చెట్లు బాగా ఉంటాయండి. అది మంచి ఆక్సిజన్ కదా మనకి కూడా. ఇంకా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర దాదాపుగా చాలామంది ఇంటి దగ్గరలో అయితే వేప చెట్లు ఉన్నాయండి. అలాగే మా ఇంటి ముందు కూడా వేప చెట్టు ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే చుట్టూ అసలు మా ఇంటి చుట్టూరుగా ఇలా మబ్బులైతే కమ్ముకుపోయినట్టుగా అనిపిస్తుందండి. చూసారు కదా రౌండ్గా నేనైతే ఇలా వీడియో షూట్ చేశాను. ఇంటి చుట్టూరుగా కూడా ఇలా మబ్బులైతే వచ్చాయండి. ఇంకా వర్షం అయితే ఏమీ లేదు ఇప్పుడు, కానీ వెదర్ అయితే ఇలా ఉందండి. ఇంకా ఇదైతే బుధవారం రోజు ఈవినింగ్ అన్నమాట. అంటే నిన్న కాకుండా మొన్నటి వీడియో అండి. ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం అండి. ఇంక ఇక్కడైతే నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే బిర్యానీ చేస్తున్నానండి. ముందు ఏంటంటే కర్రీ చేద్దాం అనుకున్నాను, చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఫైనల్గా మా పాప స్కూల్ నుండి వచ్చేసాక బిర్యానీ చేయమని అడిగిందండి. ఇంకా తన కోసం అయితే బిర్యానీ చేస్తున్నాను. తనకే కాదు మా కోసం కూడా అండి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ చేసిన మటన్ కర్రీ కూడా ఉందన్నమాట. నేను ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా చూస్తున్నాను అన్నమాట. అంటే తోమాల్సినవి ఏమన్నా ఉంటే అన్ని సింక్లో వేసేద్దాము, ఇంకా మిగిలిన వంట అంతా కూడా ప్రిపేర్ చేద్దామనేసి ఇంక ఇక్కడైతే కుక్కర్లో అయితే నేను ఈరోజు మార్నింగే మటన్ చేశానండి. అలాగే ఇంకా చికెన్ అయితే మా వారు ఇందాకే తీసుకొచ్చారు. అవైతే ఇంకా నేను పక్కన పెట్టేశాను. నీట్గా ఒకసారి 1-2 సార్లు ఉప్పు పసుపు వేసి బాగా నీట్గా క్లీన్ చేస్తానండి. అలాగే ఇంకా ఈరోజు ఏంటంటే చికెన్ ఫ్రై పీస్ కూడా తీసుకొచ్చాడండి. చాలా రోజులు అవుతుంది ఈ మధ్యలో తినేసని ఇంకా చికెన్ ఫ్రై పీసులు తీసుకొచ్చారు. ఇక్కడైతే పీసులన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను. ఇంకా నేను ఎక్కువగా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. వీటిలో నేను ఏమేమి వేసాను అదంతా ప్రాసెస్ చాలామందికి తెలుసండి. కాకపోతే నేను నార్మల్గా చూపిస్తున్నాను. ఏం లేదండి, ఇందులో కాస్త బియ్యం పిండి వేశాను, లైట్గా బియ్యం పిండి వేశాను. అలాగే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొత్తిమీర అండి. ఇంకవన్నీ వేసి చికెన్ ముక్కల్ని బాగా పట్టించి ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టించాను. ఇంక ఇక్కడైతే బిర్యానీ అండి. ముందు కర్రీ చేద్దామనేసి ఇలాంటి ఒక మూకుల్లో అయితే నేను కర్రీ చేద్దామని ప్రిపేర్ చేశాను. ఇంకా పాప అప్పటికే స్కూల్ నుండి వచ్చేసింది. కర్రీ వద్దు బిర్యానీ చేయి అనేసరికి ఇంకా సర్లే అనేసి ఇంకా ఈ మూకుడులోనే చేశానండి. చాలా సింపుల్గా చేశానండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉందన్నమాట. మనం బిర్యానీ ఎలా చేసుకున్నా బాగుంటుందండి. వాటిలోకి మెయిన్గా కావాల్సినవి మనము వేంపుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఆనియన్స్ వేస్తేనే ఆ టేస్ట్ వస్తుందండి. ఇంక ఇక్కడైతే చికెన్ ఫ్రై పీసులన్నీ చేస్తున్నాను. ఇంకా రైస్ కూడా ఇంకా బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇందాకే మటన్ కూడా వేడి చేశానండి. మార్నింగ్ చేసిన కర్రీ కదా, చక్కగా వేడి చేసామంటే బాగుంటుందనేసి ఇంకా మా పాప ఏంటంటే మటన్ ఎక్కువగా తినదు, తన కోసమే స్పెషల్గా ఎక్కువగా చికెన్ తీసుకొస్తాం. ఇంక ఇక్కడైతే మటన్ అంతా కూడా వేడి చేశానండి. ఇంకా వేడి చేసి పక్కన పెట్టాను. ఇంకా కాసేపు అయితే ఇంకా మేము డిన్నర్ కూడా చేసేస్తామండి. మా అబ్బాయికి చాలా ఇష్టం అన్నమాట. మటన్ తిన్న ప్రతిసారి వాడిని బాగా మిస్ అవుతామండి. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే వంకాయ కర్రీ అండి. ఇది మా పాపకి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి చేశాను. సో ఇంక ఇక్కడైతే నా వంట అంతా రెడీ అయిపోయింది. అలాగే సింకులో ఫుల్గా గిన్నెలు ఉన్నాయండి, ఇంకా తోమాల్సినవి అవన్నీ కూడా తోమేయాలి. మేము డిన్నర్ చేశాకే ఇవన్నీ క్లీన్ చేస్తానండి. ఎందుకంటే నాకు ఇంకా మళ్ళీ నైట్ పెద్దగా పని ఏమీ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ డే గురువారం కాబట్టి నాకు ఎలాగో మళ్ళీ హడావుడి పని ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు టైం అయితే 6 అవుతుందండి. ఇంకా టైం ఎక్కువగా ఏం అవ్వలేదు. ఇంకా నేను సింక్లో బౌల చిక్కులో ఉన్న గిన్నెలన్నీ కూడా సర్దుకున్నాకే గిన్నెలన్నీ తోమేస్తానన్నమాట. ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర అయితే ఆఫ్టర్నూన్ మొత్తం నీట్గా తుడిచేసి పెట్టుకున్నానండి. ఇంక అక్కడ గిన్నెలో వచ్చేసి తిరుపతి లడ్డు అండి, మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇంక ఇక్కడైతే ఫ్రూట్స్ అండి, ఏమైనా పాడైపోయాయా అని చూస్తున్నాను.
ఇంకా అప్పుడప్పుడే తింటుందండి. మా పాప ఎక్కువగా తినదు. తనకు కట్ చేసి నేను ఇస్తేనే తింటుందన్నమాట. లేకుంటే అవి అక్కడే ఉండిపోతాయి. ఇంకా మేము ఎలాగో గుర్తొచ్చినప్పుడు తినేస్తూ ఉంటాం కాబట్టి. ఇక్కడైతే నేను ఇంతకుముందు చెప్పాను కదండి, నువ్వులు పల్లీల లడ్డు చేశానని. అవి టేస్ట్ బాగున్నాయి అనేసి మా వాళ్ళు మళ్ళీ అడిగారండి. మా పాప అడిగింది, మా వారు అడిగారు. సర్లే అనేసి నేను మళ్ళీ చేశానండి. చూసారు కదా, ఈ బాక్స్ నిండుగా చేశానండి. అంటే ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశానన్నమాట. ఇవి చాలా మంచివండి, పిల్లలకైనా మన పెద్దవాళ్ళకైనా చాలా మంచివండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి లేడీస్కి కానీ పిల్లలకు, ఆడపిల్లలకి కొంచెం కరెక్ట్ టైంలో పీరియడ్ రాకుండా ఉంటారు కదా, అలాంటి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలాంటి లడ్డూలు డైలీ 1-2 తింటే మాత్రం చాలా మంచిదండి. కరెక్ట్ టైంకి వాళ్ళు కరెక్ట్ టైంలో ఉంటారన్నమాట. సో ఇక్కడైతే నైట్ నా పని అంతా పూర్తయిపోయిందండి. మేము నైట్ డిన్నర్ చేసాము. అలాగే ఇక్కడ స్టవ్ అంతా కూడా నీట్గా కడిగేసానండి. ఎందుకంటే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ గురువారం కదా, ఇంకా నాన్ వెజ్ ఇవన్నీ ఏమీ ఉండకుండా ఇంకా నీట్గా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ స్టవ్ అంతా తుడిచేసుకున్నాను అన్నమాట. అలాగే గ్రానైట్ అంతా కూడా నీట్గా కడిగేసానండి. ఇంకా వంట చేసేటప్పుడు చికెన్ మటన్ కాబట్టి ఇంకా ఏవో పడిపోతాయి అనేసి ఇదంతా కూడా గ్రానైట్ నీట్గా కడిగేసాను అన్నమాట. అలాగే సింక్లో గిన్నెలన్నీ కూడా మొత్తం కూడా నీట్గా చక్కగా తోమేశానండి. ఇంకా అవైతే రేపు ఈవినింగ్ టైం మార్నింగ్ టైం అన్నా నేను ఫ్రీగా ఉన్నప్పుడు గిన్నెలన్నీ సర్దేసుకుంటాను. ఇక్కడ ఇలా నీట్గా చేసుకున్నామంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇంకా స్టవ్కి వచ్చేసి అయితే నేను రేపు మార్నింగ్ పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటానండి. ఇక్కడ నా పని అంతా కూడా ఇలా అయిపోయిందన్నమాట. నైట్ అయితే ఆ పని కంప్లీట్ అయింది కదా. ఇంకా ఇదైతే మార్నింగ్ అండి. ఇంకా మా పాప ఇందాకే స్కూల్కి వెళ్ళింది. మా వాళ్ళిద్దరు బయటికి వెళ్ళేలోపే నేనైతే ఇక్కడ ఇల్లు అయితే తుడిచేసుకుంటున్నానండి. ఇది ఎర్లీ మార్నింగే చేస్తున్నానండి. ఇంకా మా పాప ఇందాకే నిద్ర లేచింది. తను ఇంకా బ్రష్ చేసుకుంటానని అటు బాల్కనీలోకి వెళ్ళింది. ఇక్కడైతే నేను ఇల్లంతా కూడా తుడిచేస్తున్నానండి. ఇంకా వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు కదా అనేసి నేనైతే ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 6:30, 7 అవుతుందండి. ఇంకా నేను ఫాస్ట్గా ఇల్లు తుడిచేసి ఇంకా బయట కడిగేసి ముగ్గు పెట్టుకుంటే అయిపోతుందన్నమాట. కింద మొత్తం కడిగేసానండి. కింద పార్కింగ్ ప్లేస్ మొత్తం నీట్గా కడిగేసాను. అలాగే ముగ్గులు కూడా పెట్టేసుకొని వచ్చానండి ఇంటి ముందు షటర్స్ దగ్గర. ఇంకా పైన గల్లీ అంతా కూడా మార్నింగే కడిగేసానండి. లేవడంతోనే కడిగేసాను. ఇదొక రూమ్సే లేట్ చేశానన్నమాట. సర్లే, ఇక్కడ మనం ఫ్యాన్లు వేస్తాం కదా, తొందరగా ఆరిపోతుంది అనేసి కొంచెం నెమ్మదిగా అయితే ఇల్లంతా కూడా తుడిచేసుకుంటున్నాను. నాకు డైలీ ఈ పని అంతా కంప్లీట్ అవ్వడానికి 2 అవర్స్ అయితే పడుతుందండి. ఎంత నెమ్మదిగా చేసినా, ఎంత ఫాస్ట్గా చేసినా అదేంటోనండి, నాకు మాత్రం ఆ టైం కరెక్ట్ సరిపోతుందండి. ఇక్కడైతే నేను ఇదంతా కూడా నీట్గా కడిగేస్తున్నాను. మెట్లు ఇవన్నీ కూడా నేను మార్నింగ్ లేవడంతో ఈ పని అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇది ముందు ఇక్కడ ముగ్గు వేసుకుంటాను కదా, తులసి చెట్టు దగ్గర కూడా నేను డైలీ ముగ్గు వేసుకుంటానండి. ఈ ప్లేస్ ఒకసారి నీట్గా కడిగేస్తున్నాను. ఇల్లంతా తుడిచాక కడిగేస్తున్నాను. ఇది ఒకసారి కడిగేసి నీట్గా తుడిచానంటే చక్కగా ఆరిపోతుందండి. మెట్లన్నీ కడగడం కూడా కంప్లీట్ అయిపోయింది. వాటిపైన కొన్ని వాటర్ ఉన్నాయనేసి ఇలా నీట్గా మళ్ళీ ఒకసారి ఊడ్చేస్తున్నాను. ఏమైనా వాటర్ ఉంటే వెళ్ళిపోతాయి కదా చీపురుతో ఊడిస్తే అని. ఇక్కడ వాటర్ అంతా నీట్గా తుడిచేసాను కదా, మళ్ళీ ఒక పొడి క్లాత్ తోటి అంటే ఇలా మోప్ తోటి ఒకసారి మొత్తం నీట్గా తుడుస్తున్నాను. ఇలా తుడవడం వల్ల ఏంటంటే మళ్ళీ తొందరగా ఆరిపోతుంది. మాకు ఈ మధ్య ఒక 2-4 డేస్ నుంచి అయితే కొంచెం ఎండ పడుతుందండి. అంటే 2 డేస్ నుంచేలేండి ఎండ పడుతుంది. కొంచెం మీద మబ్బులు వస్తున్నాయి కానీ వర్షం అయితే ఏమి ఉండడం లేదు, నార్మల్గా తగ్గిపోయాయండి. సో మొత్తం మీద ఇక్కడైతే అంతా తుడిచేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ గడపలు కడిగేసి ముగ్గు పెట్టేసుకొని ముందు మా పాపని పంపించేశాక నేను స్నానం అది చేసి నేను పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటానండి. ఈ రోజైతే తొందరగా పూజ కంప్లీట్ అయిపోయిందండి. నాకు 9:30 లోపే నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. పాప 8:30కి తనకి స్కూల్ బస్ వచ్చేసింది కదా, తను వెళ్ళిపోయింది. మా వారైతే ఉన్నారు. తను ఈరోజు లేట్గా వెళ్తున్నాడు కాబట్టి తనకి నెమ్మదిగా టిఫిన్ చేసిస్తే తినేసి వెళ్ళిపోతాడన్నమాట. నేను మా వారిద్దరం ఒకేసారి టిఫిన్ చేసామండి. తనకి ఈరోజైతే దోశ వేశానండి. ఇడ్లీ పెట్టలేదు, పెడదాం అనుకున్నాను కానీ తిననన్నారు. వేడివేడిగా దోశలు అయితే వేసి ఇచ్చేసాను. మా వారు తినేశారు, నేను కూడా తినేసాను.
ఇంకా మొత్తం మీద వ్లాగ్ అయితే ఇంతేనండి. ఈరోజు షూట్ చేసింది ఇదన్నమాట. ఇది ఒక మంచి మోటివేషన్ వీడియో అని అయితే నేను అనుకుంటున్నాను. ఇదైతే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని చూసేవాళ్ళు, మన వీడియో చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మాత్రం సారీ అండి. ఏమైనా ఉంటే చెప్పండి, నేను మార్చేసుకుంటాను. సో ఇంక ఇక్కడైతే గుమ్మాలు చక్కగా కడిగేసి ముగ్గు పెట్టేసుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఒక మంచి మోటివేషన్ వీడియో అని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇంక ఇక్కడైతే నేను ఇలా సింపుల్గా ముగ్గు వేసుకుంటానండి. డైలీ అయితే కంపల్సరీ ముగ్గు వేసుకోవడం అయితే నాకు అలవాటండి. ముగ్గు వేయని రోజు ఎలా ఉంటుందంటే ఏదో వెల్తీగా ఉంటుందండి. అసలు ఇదంతా ఊడ్చలేదా కడగలేదా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే నేను మీకు హౌస్ అంతా నీట్గా చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా మా పాప స్కూల్కి వెళ్ళాకే ఇంకా అన్ని రూమ్స్ కూడా చక్కగా ఆరిపోయాయండి. అన్ని రూమ్స్ కూడా నీట్గా ఊడ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.